మరి ఒక నెల చూస్తూ 2026వ సంవత్సరం జనవరి మాసాన్ని మనం ముగించేసుకున్నాం. ఫిబ్రవరి 1వ తారీఖు ప్రభు సన్నిధిలో ఉండే కృప ప్రభు మనకు దయచేశారు. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని సన్నిధిని ప్రేమించి ఇట్టి సన్నిధిలో గడపాలి అనేటటువంటి ఆలోచన విధానము ద్వారా ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరు వరుసన వందనాలు తెలియజేస్తున్నాం. చదవబడిన లేఖన భాగములో నుంచి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19 నుంచి 30 వచనాలు దేవుని వాక్యంలో చదువుకున్నాం. మరి నేటి దినమున కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో మనం ముందు కొనసాగుదాం. ప్రియులారా, నేటి ధ్యాన అంశం ఏమిటి అనగా బర్నబా మిషన్ అనేటటువంటి ఒక అంశము, లేదా బర్నబా యొక్క పరిచర్య. ఎవరి బర్నబా? ఈ బర్నబాకు వాక్య పట్టణానికి ఏంటి సంబంధం? ఈ విధంగా ఈ లేఖన భాగాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ బర్నబా అనేటటువంటి వ్యక్తిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అపోస్తలులైనటువంటి వారు ఈయనకు ఈ పేరు పెట్టారు. ఏమని అంటే బర్నబాస్. ఏమని? మీరేమైనా చెప్పాలనుకున్నారా? ఓకే. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36, 37 వచనాలలో మనం చూస్తున్నప్పుడు, నేను ఇంకా 9వ అధ్యాయంలో ఉన్నాను, అక్కడి నుంచి రాలేదు, మీరు ముందుగానే చెప్పారు. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36వ వచనము చదివితే, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను కొంచెం ముందుకు మీరు తీసుకొని వెళ్ళారు. పరిశుద్ధ గ్రంథంలో మరి అపోస్తల కార్యం 9వ అధ్యాయాన్ని ఇంకా మనం ముగించకముందే 4వ అధ్యాయంలోకి రావాల్సి వచ్చింది. ఈ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇతని పేరు ఏమై ఉండేనట? యోసేపు అనేటటువంటి పేరు. ఇతడు లేవీయుడు. ఇతడు కుప్రాకు సంబంధించినటువంటి ప్రాంతీయుడు. కుప్రాలో ఉండేటటువంటి వాడు లేవీయుడు. మూడవది ఇతని పేరు యోసేపు. మరి అపోస్తలులు అందరూ కూడా ఇతనికి ఒక పేరు పెట్టారు. అదేంటంటే హెచ్చరిక పుత్రుడు. కింద పుట్టినోట్లో ఆదరణ పుత్రుడు అని వ్రాయబడింది. ఈరోజు ఈ యొక్క హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు, లేకపోతే బర్నబా లేదా యోసేపు అని పిలువబడేటటువంటి ఈ వ్యక్తి యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నతమైనటువంటివిగా ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇతడు యూదా కుటుంబానికి సంబంధించినటువంటి వాడు అనేటటువంటి మాట దేవుని వాక్యంలో మనం చూడాలి. యూదా జనాంగంలో లెక్కించబడని వాడైతే లేవీయుడుగా ఉండడానికి వీలు లేదు. ఇతడు ఒక లేవీయుడు గనుక యూదా సమాజము, జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈరోజు దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేసేటటువంటి కొన్ని విషయాలు నేను మీ ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్లో చాలామంది యోసేపులు ఉన్నారు. నేను యోసేపులను గురించి చూస్తూ ఉన్నప్పుడు 7 మంది కనిపించారు. ఎంతమంది? 7 మంది. అందులో
ఈయన లేవీయుడగు యోసేపు అని బైబిల్ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే ఇతడు కుప్రాలో పుట్టినటువంటి వాడు అనే ఆ యొక్క ఎవిడెన్స్ని కూడా దేవుని వాక్యం ఇస్తుంది. అంటే చాలా క్లియర్గా కుప్రాలో లేవీయుడైనటువంటి యోసేపు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ విధమైనటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే ఈ హెచ్చరిక పుత్రుడు, ఈ బర్నబా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ బర్నబాలో ఉండేటటువంటి 3 రకాలైనటువంటి క్వాలిటీస్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతనికి మరి ఈ యొక్క ఆది అపోస్తలులు ఇచ్చినటువంటి ఈ పదాలలో మనం చూస్తుంటున్నప్పుడు ఈజ్ ద ఫస్ట్ సెంచరీ మరి అపాస్టల్గా మనం చూస్తుంటున్నాం. అప్పుడున్నటువంటి అపోస్తలులందరిలో కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి వాడుగా, దేవుని సంఘములో తన బాధ్యతలు ముందుకు కొనసాగించుచున్న వాడుగా మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవది ఏమంటుందంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ లేవి అనేటటువంటి మాట దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎర్లీ క్రిస్టియన్ లీడర్. ఒక క్రైస్తవ సంఘములో, సమాజములో ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో, ఏ విధంగా తన యొక్క విలువలు, వ్యక్తిత్వాలు, తన యొక్క ఆలోచన విధానము, సంఘం పట్ల అతనికి కలిగినటువంటి ఆలోచన విధానము ఏ విధంగా ఉండాలో ఈ బర్నబా ద్వారా మనకు అర్థమవుతుంది. ఇతడు మాదిరికరంగా అనేక మందికి ఉన్నట్లుగా దేవుని వాక్యం అనేక లేఖన భాగాలలో మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఈరోజు ఈ యొక్క బర్నబా గురించి మనం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఈ బర్నబా యొక్క పరిచర్య లేదా మిషన్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు బర్నబా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాడు, స్వభావము కలిగినటువంటి వాడు. అందరి క్రైస్తవుల్లా, అందరూ ఆచరణగా పాటిస్తున్నటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి కాదు. ఇతడు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ్యానికే ఒక ఆదరణగా, ఒక హెచ్చరికగా, ఒక ఎంకరేజ్మెంట్గా, ఒక లీడర్గా ఈయన ఉన్నట్లుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు చాలామంది ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చిన తర్వాత వారు ఆ స్థితికి ఎలా వచ్చారో వారు కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోరు. అది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా పర్యాయాలు ఒక వ్యక్తి ఒక స్థితికి వచ్చిన తర్వాత తను సమస్తాన్ని మరిచిపోతాడు. నా దగ్గరికి ఒక ఆయన పెళ్లి సంబంధం కోసం వచ్చాడు. పెళ్లి సంబంధం కోసం వస్తే నేను చెప్పాను, చూస్తాలేండి పర్వాలేదు అని. ఈ మాట దాదాపుగా 20 సంవత్సరాల క్రితం మాట. 20 సంవత్సరాల క్రితం అతడు అన్య కులంలో నుంచి ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన అంటాడు, నన్ను నా భార్యను పట్టుకొని మీరే అమ్మా నాన్న, నాకు ఇంకెవరు లేరు, ఇంట్లోకి రావయ్యా అంటే రాడా, చెప్పుల దగ్గర కూర్చున్నాడు, మీ చెప్పులు పట్టుకోనికి కూడా నేను అర్హుని కాదు అంటాడు. అలా ఇలా కొంతకాలానికి ఏదో ఒకటి చూసి ఒక గవర్నమెంట్ నర్సుని తెచ్చి పెళ్లి చేశా. పెళ్ళి చేసిన తర్వాత ఫోన్ లేదు, ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడాడు. ఎన్నో పర్యాయాలు నేను అతనితో మాట్లాడడానికి వేరే స్నేహితుల నుంచి ట్రై చేశా. ఏమైంది, ఎందుకు మాట్లాడడం లేదు? నాతోనే 6 నెలలుగా ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే తిన్నాడు, ఇంట్లోనే పెరిగాడు, ఇంట్లోనే పెద్దవాడయ్యాడు. పెళ్లి సంబంధంలో కూడా మొత్తం నేనే మీద వేసుకొని అతనికి తల్లిదండ్రులు లేనందువల్ల నేను చేశాను, ఏం జరిగింది అని కొంతమందితో నేను వద్దులే, ఆయనతో ఎందుకు మాట్లాడడం ఇప్పుడు అనవసరంగా అని అంటాడంట. 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. ఇప్పటి వరకు నాకు ఫోన్ లేదు. పిల్లలు కూడా అయ్యారు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. మనిషి తన జీవితంలో ఒక స్థితికి వచ్చిన తర్వాత తను ఎప్పుడు కూడా మనని జ్ఞాపకం చేసుకోడు. ఎందుకంటే వాడు అనుకుంటాడు, నేను నా స్వతహాగా ఈ స్థితికి వచ్చాను అని.
ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇక్కడ కూర్చున్నటువంటి వారందరిలో కూడా మీ వెనక ఎవరో ఒకరు ఉంటేనే మీరెవరు ఇక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు. మీ వెనక ఎవరో ఒకరు ప్రోత్సహిస్తేనే, ఏదో ఒక రకంగా సహాయపడితేనే, ఏదో ఒక రీతిగా మీ జీవితాల్లో ఒక మెట్టు ఎక్కిస్తేనే మనం ఈ విధమైనటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఈరోజు మీ మధ్యలో ఉన్నాను అంటే, ఈ ఫుల్పిట్ మీద నిలబడి వర్తమానం అందిస్తున్నానంటే ఇది నా స్వప్రయోజనం, లేకపోతే అది కాదు. నా వెనక కొంతమంది ఉన్నారు, నా కోసం పాటుపడిన వారు, నేను ఇక్కడికి రావాలని కోరుకున్నవారు, నన్ను ప్రోత్సహించిన వారు. కొంతమంది రాత్రి పగలు నన్ను ప్రోత్సహించి ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉండాలి, సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నన్ను బలపరిచిన వారు ఉన్నారు. నేను వాళ్ళందరికీ కృతజ్ఞుని. ఈరోజు బర్నబా అనేటటువంటి మాట మనకు చాలామందికి తెలీదు, కానీ బర్నబా చేసినటువంటి పనులు మాత్రం బైబిల్లో నిరంతరం మనం ధ్యానిస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అనగా, బర్నబాను ఎవరు కూడా ముందుకు తీసుకొని రాలేదు, కానీ బర్నబా ఎప్పుడు కూడా ఏ విషయంలో కృంగిపోలేదు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అతని యొక్క స్వభావము, అతని యొక్క వ్యక్తిత్వము ఎలాంటిది అనగా, తిరిగి ఒకవేళ మరొక వాక్య భాగం అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట, అపోస్తుల కార్యము 11, 22, 23 చదవబడిచినటువంటి వాక్య భాగాన్ని చూస్తే, వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభునందు స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. చదవబడిచినటువంటి లేఖన భాగములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ బర్నబాను గూర్చి వారందరూ కూడా మరి అంతియోకయకు పంపారు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, వ్యక్తి తన జీవితంలో కలిగినటువంటి పరిస్థితులను బట్టి, వ్యక్తికి కలిగినటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఒక బర్నబా క్యారెక్టర్ని కలిగి ఉండాలి. ఏంటి ఆ క్యారెక్టర్ అంటే ఏంటి? అతని స్వభావం ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడే స్వభావం ఆయనది కాదు, ఆల్వేస్ ఈజ్ పాజిటివ్. ఎందుకంటే వ్యక్తి జీవితంలో చాలామంది వారి వారి జీవితాల్లో ఎప్పుడు కూడా వ్యక్తిని చిన్న చేసి మాట్లాడుతూ ఉంటారు, కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు బర్నబా ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే బలపరుస్తూ వచ్చాడు. తెలుగులోకి దాన్ని మనం చూస్తుంటున్నప్పుడు హీజ్ ఎ ఎంకరేజర్, లేదా ఎంకరేజ్మెంట్ చేస్తున్నటువంటి వాడు, ప్రతి వ్యక్తిని ప్రోత్సహించేటటువంటి వాడు అనేటటువంటి చక్కటి తెలుగు ట్రాన్స్లేషన్లో మనం చూస్తాం. ప్రోత్సాహపుత్రుడు అని చెప్పుకోవచ్చు. ఏంటది? ప్రోత్సాహపుత్రుడు. ప్రతి పరిస్థితుల్లో కూడా. రెండవ సందర్భాన్ని మనం తిరిగి మళ్ళా అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 26, 27 మనం చూస్తుంటున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడి శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడేననియు అతడు దమస్కములో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించననియు వారికి వివరముగా తెలియపరచును. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ఎవరిని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే, బర్నబా పౌలును గురించి మాట్లాడుతున్నాడు. పౌలును ప్రజలు నమ్మడం లేదు, ప్రజలు పౌలును దగ్గరికి తీయడం లేదు, ప్రజలు పౌలును ఏ కోణములో కూడా చూడాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే పౌలు ఒక అంతకుడు, క్రైస్తవులను ఈడ్చి సంఘాలలో నుంచి బయటికి ఈడ్చి అక్కడే నరికి వేసి వెళ్ళేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడు.
నేను మారాను అంటే ఎలా ప్రజలు నమ్ముతారు? నేను మారానయ్యా అని సంఘంలోకి వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, వీడు ఒక మాయవేషం వేసుకొని ప్రజలని ఈ విధంగా మభ్యపెట్టి చంపాలనుకుంటున్నాడు అనే ఆలోచన ధోరణినే ప్రజలు కలిగి ఉన్నారు, క్రైస్తవులు కలిగి ఉన్నారు. అలాంటి సందర్భంలో తన భుజాలపై వేసుకొని తన ఆలోచన విధానము మేరకు బర్నబా పౌలును తీసుకొని క్రైస్తవ సంఘములోకి వచ్చాడు. అది బర్నబా యొక్క స్వభావము, అది బర్నబా యొక్క వ్యక్తిత్వము. ఆ ప్రజల ఎదుటికి పౌలును తీసుకొని వచ్చి, ఈయన మార్పు చెందాడు, దమస్కులో దేవుడు ఇతనితో మాట్లాడాడు, ఇతడు కంప్లీట్గా మార్పు చెందినటువంటి వాడు, మీరు భయపడుచున్నటువంటి ఈ సౌలు ఆ సౌలు ఈ పౌలు కాదు, ఇతడు కంప్లీట్గా మార్పు చెందినటువంటి వాడు అనే విషయాన్ని, పౌలును గూర్చినటువంటి సాక్ష్యాన్ని ఎవరు నమ్మని సమయంలో బర్నబా పౌలును నమ్మి దగ్గరికి తీసి ప్రోత్సహించాడు. అందుకే ఆయనను గూర్చినటువంటి మాట దేవుని వాక్యంలో చాలా చక్కగా ఈ విధంగా ఇందాక 4వ అధ్యాయంలో చదివాం. ఆ వాక్య పట్టణాన్ని ఇప్పుడు చదవాలి, కానీ ఇప్పుడు అక్కర్లేదు, చదివేశాం. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములో మనం చూస్తున్నప్పుడు ప్రతి పర్యాయము మనం దేవుని వాక్యాన్ని బోధిస్తాం. నూతన నిబంధనలో 4 సువార్తలు పక్కకి పెడితే మాట్లాడేది ఎవరి గురించి మాట్లాడతాం? పౌలు గురించే మాట్లాడతాం. మరి పౌలు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఎవరో మీకు తెలుసా? తెలీదు, ఇప్పుడు తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ స్థితిలో ఉన్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తి నమ్మి లిఫ్ట్ ఇచ్చి ప్రజలలో అతన్ని పరిచయం చేసి పరిచర్యలో ప్రోత్సహించి ప్రతి పరిస్థితుల్లో కూడా తన వెన్నంటూ వేసుకొని ఆ పరిచర్యలో ముందుకు తీసుకొని వెళ్ళి పౌలు ఎవరో తెలియనటువంటి సంఘాలకు బర్నబా పరిచయం చేసి పరిచర్యలో ముందుకు దూసుకొని వెళ్ళేటట్లుగా ప్రోత్సహించిన వాడే ఈ బర్నబా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటి అనగా, బర్నబా లాంటి క్రైస్తవులు నేడు కావాలి సంఘానికి. ఎవరు? బర్నబా లాంటి క్రైస్తవులు కావాలి, బర్నబా లాంటి వ్యక్తిత్వము కలిగిన వారు కావాలి, బర్నబా లాంటి స్వభావము కలిగిన వారు కావాలి, బర్నబా లాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉండాలి. ఈరోజు మేము అనేక పర్యాయాలుగా ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది జరగడం లేదు. అర్థమైపోయింది జరగదు అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుని పిల్లలుగా మన వెనక ఎప్పుడో ఎవరో ఒకరు మనల్ని ప్రోత్సహించినప్పుడు, ఎంకరేజ్ చేసినప్పుడు మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో ముందుకు వెళ్ళడం మనం నేర్చుకుంటామో మనం ఇంకా ఆగం. ఆ ఎంకరేజ్ చేసిన వాని కంటే ఇంకా ముందుగా ఉన్నతమైనటువంటి స్థితిలో పౌలు వలె మనం దూసుకొని వెళ్తాం. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఈజ్ ద ఫస్ట్ లీడర్ అయినప్పటికీ కూడా అతడికి ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని అంతటిని పక్కకు పెట్టి ఒక పరిచారకుడుగా, సంఘములో ఒక బాధ్యతను కలిగినటువంటి వాడుగా ఒక వ్యక్తిని ప్రోత్సహించే విధానం చాలా గొప్పది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మనము ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా కాక మనని మనం లేవాలి, మన ఎదుట ఉన్న వాళ్ళను మనం ప్రోత్సహించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన ఎదుట ఉన్న వాళ్ళను మనం ప్రోత్సహించడం నేర్చుకుంటామో మనకు కలిగిన దానిని బట్టి, మనలో ఉన్న దానిని బట్టి మనము ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిన్నటి దినమున సెక్రటరీ గారు వచ్చారు, మాట్లాడుతూ ఉన్నాను, సార్ నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వడం లేదు, ఏం చేద్దామంటే ఆయన ఏం చెప్పలేకపోయారు. ఒక వ్యక్తి మాటలతో చెప్తాడు, ఒక వ్యక్తి క్రియల ద్వారా చెప్తాడు, ఒక వ్యక్తి తన క్యారెక్టర్ ద్వారా చెప్తాడు, ఒక వ్యక్తి తన ఆలోచనల ద్వారా చెప్తాడు, ఇంకో వ్యక్తి తన డ్రెస్ స్టైల్ ద్వారా కూడా చెప్తాడు. రిసీవ్ చేసుకునే వాడిని బట్టి ఉంటుంది. అది చాలామందికి అర్థం కాదు. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఒక్కొక్కడి ప్రోత్సాహం ఒక్కొక్కలాగుంటుంది. ఒక వ్యక్తి నాకు ఉన్నది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరును కలిగి ఉండాలని.
అది మనం అర్థం చేసుకోవాలి. నేను ఇలా చేస్తున్నాను అంటే అతడు చేస్తున్నాడు కదా అని నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళడానికి కాదు, నువ్వు అతని కంటే ముందుండాలని. ఒక వ్యక్తి తనకున్నటువంటి ఆలోచన విధానాన్ని, తనకున్నటువంటి స్థితిని నీ ముందు హెచ్చరిస్తున్నాడు అంటే వాడికంటే నువ్వు అప్డేట్ ఉండాలని. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వాడికేమబ్బా అది ఇది అని చెప్పేసి అలా గునుగుకుంటూ వెళ్ళిపోయేవారు ఎప్పుడు పౌలులు కాలేరు. ఎప్పుడు పౌలు లాంటి జీవితాన్ని ఈరోజు 14 దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 14 సంఘాలను 13 పత్రికలను రాయగలిగినటువంటి స్థితి రావాలి అంటే నీ వెనక ఎవడో ఒకడు ఉండాలి, వాడు నిన్ను ప్రోత్సహించేవాడై ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే మన జీవితాలలో మనం ఎప్పుడైతే ఆ స్థితిని అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే మన జీవితాల్లో దాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటామో అప్పుడు మన జీవితాల్లో మనము వాడికంటే ఒక అడుగు ముందే ఉంటాం. లేకపోతే వాడికంటే దౌర్భాగ్యమైన ఒకప్పుడు ఉండేవాడు ఒకడు, వాడు మాకు చెప్పేవాడు కానీ మాకు అర్థము కాలేదు. అర్థమయ్యేసరికి అంతా అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఎప్పుడైతే బర్నబా పౌలును ప్రోత్సహించి, ఎప్పుడైతే బర్నబా పౌలు విషయంలో తన యొక్క ఆలోచన విధానాన్ని నూరిపోసి ప్రజల మధ్యలో పరిచయం చేసి ప్రజల మధ్యలో సాక్షిగా నిలబెట్టి తన పరిచర్యలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి పరిచర్యకు తీసుకొని వెళ్ళి ఈజ్ ద ఫస్ట్ మిషనరీ జర్నీ అంతటిలో కూడా ఒక చుట్టించేశాడు పౌలుతో బర్నబా. మనం ఏమంటామంటే పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. వావ్, కాదు. ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ, ఇవన్నీ కొనసాగడానికి పౌలు ఒక్కడే లేడు. ఈరోజు నీవు అనుకుంటున్నట్లుగా పౌలు వెనక ఉన్నవాడు బర్నబా. పౌలు బర్నబా లేకపోతే పౌలు లేనేలేడు. ఈరోజు బైబిల్లో వ్రాయబడినటువంటి పౌలు పుస్తకాలు లేనేలేవు. ఈరోజు నేను ఆ జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఎప్పుడైతే ఎవరైతే మనల్ని ప్రోత్సహిస్తారో, ఎప్పుడైతే ఎవరైతే మనల్ని నిలబెడతారో, ఎప్పుడైతే ఎవరైతే మనల్ని ఒక అడుగు ముందుకు వేయమంటారో తప్పకుండా వారి ముందు మీరుండండి. దేవుడు వారికంటే మీకు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మిమ్మును నిలబెడతాడు. దానికి సాక్షి పౌలే. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట, చదవబడుచున్నటువంటి వాక్య భాగంలో పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం చూడండి. ఏమని వ్రాయబడింది అక్కడ? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాచి మందపాలు త్రాగని వాడేవాడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అయితే 9వ అధ్యాయములో అపోస్తలుడైనటువంటి పౌలు తనకున్నటువంటి ఆలోచన విధానాలలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే పౌలు లిఫ్ట్ చేయబడ్డాడు. పౌలు ఏమయ్యాడు? బర్నబా ప్రోత్సహించడం ద్వారా, బర్నబా పౌలును ఎంకరేజ్ చేయడం ద్వారా పౌలు లిఫ్ట్ చేయబడ్డాడు. ప్రజల్లో ఒక ముద్ర వేసుకున్నాడు. ఇతడు నిజంగా దేవుని కుమారుడే అనేటటువంటి ముద్రను వేసుకున్నాడు. ఈరోజు దొంగలు తయారైనారు సంఘంలో. ఒకడు ఎంకరేజ్ చేస్తే వాడికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కానీ మంచి పేరుని తీసుకొని వచ్చే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఒకడు అయ్యో పాపమని మేలు చేస్తే వానికే దాన్ని ముడివేస్తున్నారు, కానీ అయ్యో చేశాడు కదా అనేటటువంటి అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు. ఈరోజు సమాజం అంతా ఎట్లా ఉందంటే ఇచ్చేవాడిని చూసి సచ్చేవాడు లేసినట్లుగా వారి జీవితాల్లో ఎప్పుడు తీసుకునే వాళ్ళుగా ఉంటారు, కానీ ఇచ్చేవారుగా ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ బుద్ధులు, వాళ్ళ బ్రతుకులు, వారి ఆలోచన విధానం అంతగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పౌలు అంటున్నాడు, నేను బర్నబా మాత్రమే తక్కువ వారమా అంటే దాని అర్థం ఏమిటి? వారిద్దరి ఆలోచన విధానాలు, వారిద్దరి తలంపులు, వారిద్దరి మాటలు, వారిద్దరి పరిచర్య విధానము, వారిద్దరు సమస్త విషయాల్లో కూడా ఒకటైపోయారు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి,
మనల్ని ప్రోత్సహించేవాడు మన తండ్రి అయి ఉండవచ్చు, మన తల్లి అయి ఉండవచ్చు, మన స్నేహితుడై ఉండవచ్చు, మన గురువులు అయి ఉండవచ్చు, మన పక్కవారై ఉండవచ్చు. వారు ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే మనము వారితో కలిసిపోవడం నేర్చుకోవాలి. వారితో మనం కలిసిపోవడం నేర్చుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దేవుని వాక్యం అంటుంది, పౌలు బర్నబాను కలుపుకొని మాట్లాడే విధానం చాలా గొప్పది. ఇది ఈరోజు అలాంటి క్రైస్తవులు లేవాలి సంఘంలో, అలాంటి విశ్వాసులు కావాలి సంఘంలో, అలాంటి ప్రోత్సహించబడినటువంటి వారు కావాలి సంఘంలో. ఒక వ్యక్తి తెచ్చాడు ఇక్కడికి అంటే వాళ్ళ పేరు ఇది అది చేశామనుకోండి, వాళ్ళు ఏమవుతారు? అనవసరంగా తెచ్చామండి వీడిని అంటారు. ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ తెచ్చిన దానికి న్యాయం చేసినప్పుడు ఏం చేస్తారు? ప్రోత్సహించిన దానికి న్యాయం చేసినప్పుడు, ఒకవేళ ఒక వ్యక్తిని ముందుకు తీసుకొని వెళ్ళినప్పుడు దానికి న్యాయం చేసినప్పుడు ఏం చెప్తారు? మేమే. ఎస్, ఆ గౌరవాన్ని, ఆ ప్రెస్టేజ్ని మన వెనుకున్న వాళ్ళకు మనం ఇవ్వడం నేర్చుకోవాలి. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా మన వ్యక్తిత్వ స్వభావం ఏ విధంగా ఉన్నది అనేది మొదటి మాట బర్నబా ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి మాట ఏమని జ్ఞాపకం చేసుకుంటుందంటే, దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు హీ ఎంకరేజ్డ్ పాల్. దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని మనం చూస్తున్నామంటే, బర్నబా లేకపోతే ఎవరు లేరు? పౌలు లేడు. మరి పౌలు కూడా ఎంత గొప్ప సేవకుడయ్యాడు. ఈరోజు మరి బర్నబా లాంటి వాళ్ళు మీ వెనక ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరు లేకపోతే దేవుని వాక్యము మీ వెనక ఉంది. ఒకవేళ ఉంటే వారిని తప్పకుండా మీరు మర్చిపోకండి. మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి రండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా క్లుప్తంగానే ముగిద్దాం. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్య భాగములో అపోస్తల కార్యములు 4వ అధ్యాయం తిరిగి లేఖన భాగంలోకి వెళ్తే, అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో 36, 37 వచనాలను మనం చూస్తున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి రెండవ భాగాన్ని మనం ఇందాక ఆపేశాను కదా. అయితే 36 ఎండింగ్లో నుంచి 37 మొత్తం చదివితే, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. రెండవ మాట ఏమంటుందంటే, మొట్టమొదటి మాట హీ ఎంకరేజ్డ్ పౌలు అనేటటువంటి మాటతో రెండవ మాట ఏమంటుందంటే హీ ఎంకరేజ్డ్ చర్చ్ ఫైనాన్షియలీ అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవ మాట దేవుని యొక్క సంఘములో ఒక వ్యక్తి ఏ విధంగా ఇయ్యాలో నేర్పించిన వాడు బర్నబా. మనం ఎలా ఇస్తాం? ఏదో కలిగిన దానిలో నుంచి, ఏదో ఉన్న దానిలో నుంచి, లేకపోతే ఎంతో గంత, లేదా జోబులో నుంచి తీసేటప్పుడు ఎంత వస్తే అంత, ఇలా రకరకాలైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మనం పెట్టుకుంటాం. కానీ ఇతడు అలా నేర్పించలేదు. ఇతడు ఏం నేర్పించాడు తెలుసా? మొత్తం అమ్మేసేయి, దేవుని సన్నిధిలో పెట్టు. ఫస్ట్ మొత్తం అమ్మి దేవుని సన్నిధికి ఇచ్చినవాడు బర్నబా. ఆమేన్. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇందాక మొదటి మాట కూడా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు దేవుని వాక్యంలో మనం ఆ మాట చూడగలిగాం. అతన్ని అందరూ నమ్మనప్పుడు బర్నబా అతనిని తీసుకొని వెళ్ళి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాడు అని. ఇక్కడ రెండవ మాట అంటుంది, అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మాడు, దాని వెల తెచ్చి ఎక్కడ పెట్టాడు? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. అపోస్తలులలో ఇతడు కూడా ఒకడు. ఈజ్ ద అపోస్టల్ ఇన్ ఫస్ట్ సెంచరీ. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మొదట తన వ్యక్తిత్వము ద్వారా, తన స్వభావము ద్వారా పౌలును ప్రోత్సహించాడు. రెండవది, దేవుడు అతనికి ఇచ్చినటువంటి దాతృత్వంలో నుంచి హీ ఎంకరేజ్డ్ చర్చ్ ఫైనాన్షియలీ. దేవుని సంఘము ఆర్థికంగా బలమైనదిగా ఉండాలి.
దేవుని సంఘంలో చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం ఉండడానికి లేదు. ఒకడికి 3 అంతస్తుల బంగళా ఉంది, ఇంకొకడికి గుడిసె లేదు అనేటటువంటి ఆ భేదాలు ఉండకూడదు అని ప్రోత్సహించిన వాడిలో బర్నబా ఫస్ట్ పర్సన్. ఈరోజు అలాంటి క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? లేరు. అందులో 100% చెప్పొచ్చు, లేరు. అందరం ఈక్వల్గా బ్రతకాలి, అందరం పప్పన్నమే తినాలి, లేదా అందరం కలిసి జీవించాలి, సంఘం అంటే అంతా ఒకటే, అది క్రీస్తు శరీరము అనే స్వభావం ఎవరికైనా ఉన్నదా? అసలు దాని మీనింగే తెలియదు మనకి. క్రీస్తు శరీరమని, ఇది దేవుని సంఘమని, ఈ దేవుని సంఘములో అందరూ సమానమని ఆ భేదాభిప్రాయాలు లేకపోతే ఆ వ్యత్యాసాలు దేవుని సంఘములో కలిగేటటువంటి భావన మనకు తెలియదు. కానీ మొట్టమొదటిగా తన పొలం అమ్మి క్రైస్తవులకు నేర్పి క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఏమిటో ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ బర్నబా. అదే సందర్భంలో కిందనే వ్రాయబడింది, ఆయనను చూసి కొంతమంది ప్రయత్నించారు. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయనను చూసి కొంతమంది ఏం చేశారు? ప్రయత్నించారు, కానీ వారు ఫెయిల్ అయిపోయారు అని చెప్పడానికి ఆ టెక్స్ట్ ఉంది అక్కడ. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాడు. వాడే ఇయ్యంగలేనిది నేను ఇయ్యలేనా అనుకున్నాడు. ఏంటది? వాడు ఇయ్యంగలేనిది నేను ఇయ్యలేనా అనుకున్నాడు. వాడివ్వడం వేరు, నువ్వివ్వడం వేరు. చాలా వ్యత్యాసం మన జీవితంలో. ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు మన జీవితంలో. ఎందుకంటే బర్నబా లాంటి వాళ్ళు ఎక్కడో ఒక్కరే ఉంటారు. అలాంటి వారు మన మధ్యకు వచ్చినప్పుడు కంప్లీట్గా ఆ స్థితి మార్చబడుతుంది. ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏమిటి అంటే, వాళ్ళట అమ్మారు, దాన్ని ఏమంటారు, దానికి సంబంధించిన దాన్ని తీసుకొని దానిలో కొంత మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అని దాచుకున్నారు. అక్కడే పడి వాళ్ళు ఏమైపోయారనుంది. కానీ బర్నబా ఎందుకు చచ్చిపోలేదు? ఎందుకు తెలుసా? అతడు హార్ట్ఫుల్గా చేశాడు. అతడు ఒకడికి నేర్పించాలనుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి క్రిస్టియానిటీని, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని ఒకటిగా చూడాలనుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడినటువంటి మాట దేవుని వాక్యం ఈ విధంగా జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ బర్నబా చేసినటువంటి యాక్టివిటీ లేదా బర్నబా చేసినటువంటి విధానము ఎక్కడి దాకా చొచ్చుకొని పోయింది? మాసిదోనియా సంఘానికి వెళ్ళిపోయింది. మాసిదోనియా సంఘములో దేవుని వాక్యం ఏమంటుందంటే, ఏలయనగా వాళ్ళు బహుశ్రమల వలన ఏమయ్యాయంట? బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా వాళ్ళు ఏమయ్యారు? సంతోషించారు. ఉన్నవన్నీ అమ్మేశారు, దేవుని సన్నిధిలో పెట్టారు. ఏం చేయాలో తెలియట్లేదు. దేవుని సంఘములో ఒక స్ట్రక్చర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అందరిని సమానంగా చూడాలనేటటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ను వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాలో తెలియకపోయినా దానిని బట్టి అత్యధికముగా వాళ్ళు ఏమవుతున్నారట? సంతోషిస్తున్నారు. ఏమయ్యా, మేమంతా అమ్మేసాం, తెచ్చిపెట్టాం, మీరు చెప్పారు కదా అని గొడవపడట్లా. ఏం చేస్తున్నారు? వాళ్ళు బహుగా సంతోషిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘం ఏదైతే ఉందో దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకోవాలి. వారు నిరుపేదలైనను, ఇంకా అంత దేవుని సన్నిధిలో పెట్టాక ఇంకేముంటుందండి? పేదలు కాకపోతే? పేదలు కాదు, వాళ్ళు ఎవరట? నిరుపేదలు. ఎవరు? పేదలు కాదు, నిరుపేదలైపోయారు. ఉన్నదంతా దేవుని సన్నిధిలో పెట్టినప్పటికీ కూడా అప్పటికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుని సన్నిధిలో రాక వారికి చెందాల్సినవి చెందకపోగా వారు అయినప్పటికీ కూడా నిరుపేదలైనను కూడా దేవుని వాక్యం అక్కడ ఏం నేర్పిస్తుందంటే, వాక్య భాగం అంటుంది వారి దాతృత్వము బహుగా. ఇంకేముందండి? ఉన్నదంతా మీ దేవుని సన్నిధిలో పెట్టాక వారు చేస్తున్న దానిలో వచ్చిన దానిలో నుంచి కూడా ఇంకా ఇవ్వడం మొదలుపెట్టారు.
ఈరోజు మాసిదోనియా సంఘము గురించి ఎన్నో పర్యాయాలు మనం మాట్లాడుతూ వస్తాం. ఎందుకు ఇదంతా ఇవ్వాలి? ఎందుకు ఈ విధంగా ఈ యాక్టివిటీని బర్నబా ప్రారంభించాడు? దేని కొరకు? అపోస్తల కార్యం 11వ అధ్యాయం 29-30 వచనాలను మనం చూస్తున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట 11:29-30. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పమ్ముటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపారు. దేవుని సంఘం ఏం చేస్తూ ఉంది? అక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు, అక్కడ ఉన్నటువంటి యూదయలో కాపురమున్నటువంటి సహోదరులకు సహాయము పంపుట విషయంలో దేవుని సంఘం తన ప్రయత్నాన్ని ప్రారంభించింది. దాన్ని పంచుట విషయంలో దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? బర్నబాను మరియు సౌలును వాడుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా దేవుని సంఘము అనగా సమానత్వాన్ని కలిగింది. అందుకే అందరూ చెప్పే మాట ఏమిటి అనగా, దేవుని సంఘానికి ఇవ్వబడినటువంటి పేరులోనే ఈక్వాలిటీ అనేది ఉంది. ఈ ఈక్వాలిటీ అనేటటువంటి మాట ఏదైతే ఉందో, చిన్న పెద్ద అది ఇది అనేటటువంటిది భేదాలు ఏమి కూడా లేకుండా అందరూ సమానంగా దేవుని ప్రేమను కలిగినటువంటి వారై ఒకరి యందు ఒకరు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మూడవ మాట పరిచర్య విధానం. మొట్టమొదటిది వ్యక్తిత్వము, స్వభావము. అందులో మరి బర్నబా ఎంకరేజ్మెంట్, పౌలును మరి చూసినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది మరి బర్నబా ఎంకరేజ్డ్ చర్చ్ ఫైనాన్షియలీ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవది ఆయన పరిచర్య విధానం చూడొచ్చు. ఎవరిదంటే బర్నబాది. పరిచర్య అనేటటువంటి దానిని పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనకు జ్ఞాపకం చేస్తాడంటే ఆక్సిజన్ లాంటిది అంటాడు. ఎలాంటిదట? ఆక్సిజన్ లాంటిది. ఈరోజు నా వర్షన్ని నేను మీకు చెప్తాను. నా వర్షన్ పరిచర్య, స్వార్థ సేవ, వాక్యం చెప్పుట అనేదంటే ఎంతో తెలుసా? ఇలా మీ ముందు నిలబడి మిమ్మల్ని అందరినీ ప్రోగేసి కూర్చోబెట్టి వాక్యం చెప్పడం కాదు. ఒక అన్యుడు యేసుక్రీస్తుని తెలియని వాడికి యేసుక్రీస్తుని గురించి బోధించి వాడికి అర్థమయ్యేలా చెప్పి వాడికి బాప్తిస్మం ఇచ్చి వాడిని వదిలిపెట్టేయడమే నిజమైనటువంటి పరిచర్య. అదే, అంతకంటే ఇంకా ఏది లేదు. ఇలా కూర్చోబెట్టి ఇలా బోధిస్తూ 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 దాని వెనక మనం అనేకమైనవన్నీ కూడా తప్పులు అవి ఇవి అది కాదు. ఒక వ్యక్తి క్రీస్తును నమ్మి బాప్తిస్మము పొందాడు, తను రక్షించబడ్డాడంటే కథం అంతా అయిపోయింది. వాడెళ్ళి ఇంకొకరిని తయారు చేయాలి. వాడెళ్ళి ఏం చేయాలి? ఇంకొకరిని తయారు చేయాలి. దట్స్ ద చైన్ సిస్టమ్. దట్స్ రియల్ క్రిస్టియానిటీ. దట్ ఈస్ క్రిస్టియన్ పవర్. ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనమే కూర్చొని సంవత్సరాలుగా బోధలు వింటూ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా మన జీవితాలు కాదు. క్రైస్తవ జీవితంలో పరిచర్య విధానం ఏ విధంగా ఉండాలి అంటే బర్నబా లాంటి వాళ్ళు నేర్పిన విధానం ఏంటంటే ఆక్సిజన్ లాంటిదట. పరిచర్య విధానం అంటే ఆక్సిజన్ లాంటిది. వ్యక్తి గాలి పీల్చుకోకపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఒకడు ఆ మధ్యలో చాలా స్కీమ్స్ వచ్చాయి. ఒకడు ఆ టీంలో జాయిన్ అవుతాడు, వాడు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేస్తాడు. మీకు అందరికి తెలిసి టీమ్స్ అన్ని కదా. వాడు ఎంతమందిని జాయిన్ చేస్తాడు? ముగ్గురిని జాయిన్ చేస్తాడు. ఆ ముగ్గురు కాస్త ఒక్కొక్కడు ఎంతమందిని జాయిన్ చేయాలి? ముగ్గురిని జాయిన్ మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. వెరీ గుడ్, చాలా సంతోషం. ఆ ముగ్గురిని చేసిన తర్వాత ఈ వీడికి రావాల్సిన బెనిఫిట్ వస్తుంది. ఆ 9 మందిని చేయనిక వీడు కింద పైన పడతాడు చూడు, అదిగా ఊపిరి ఆడకుండా తిప్పలు పడతాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఆ మ్యాజిక్ చాలా బాగుంటుంది. మరి క్రైస్తవ జీవితంలో ఆ విధానం ఎందుకు పాటించకూడదు అంటే దీంట్లో బెనిఫిట్ లేదు కదా. మనకే గిఫ్ట్లు రావు కదా. వాడైతే కుక్కర్ ఇస్తాడు, ఏమంటారు అవి ఇస్తాడు, ఇవి ఇస్తాడు, చాలా సామాన్లు ఇస్తాడు, తర్వాత వచ్చే దానిలో నుంచి కమిషన్ ఇస్తాడు. రైట్? నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్య విధానములో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే 24వ వచనం జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యంలో. అతడు పరిశుద్ధాత్మతోను
విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి అని వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కనిపించేటటువంటిది ఏంటంటే పరిచర్య విధానము మనకు అర్థమవ్వాలి. పరిశుద్ధాత్మ నింపుదలతో మనం ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ నింపుదలలో మనకు ముందు వెళ్ళాలి అంటే విశ్వాస జీవితం కావాలి. ఆమేన్. ఏం కావాలి? విశ్వాస జీవితం కావాలి. ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతారో వాడు అంటాడు, నువ్వు ముగ్గురిని చేయగానే నీకు బెనిఫిట్స్ వచ్చేస్తాయి, వాళ్ళు చేసే కొద్దీ నీకు వస్తూనే ఉంటాయి. దట్ ఈస్ ద స్పిరిట్. వాడు నీకు తెలియకుండానే నీ బ్రెయిన్లో ఏం చేసేసాడు? ఒక ఆశను నింపివేశాడు. ఈరోజు ఆ స్పిరిట్ క్రైస్తవ జీవితంలో మనకు కావాలి. ఏంటి అది అంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఎరగకపోతే వాడు క్రీస్తుని ఎరిగే వరకు వాడు వెనక పడాలి అంతే. వాడు వెనకబడి క్రీస్తును తమ స్వంత రక్షకుడుగా వాడు అంగీకరించి వాడిని ఇక్కడికి పట్టుకొచ్చి ఇక్కడ బాప్టిజం ఇచ్చి వాడిని వదిలేయాలంతే. వాడు అక్కడి నుంచి వాని ప్రయాణం, వాని పరుగును మొదలెడతాడు. పరుగు పందెంలో మీకు తెలుసు, లాంగ్ రన్వేలో మనం చూస్తే 2 లేదా 3 4 ఉంటారు. ఒకడు పరిగెత్తుతుంటాడు, వాడు కొంత అలిసాడు అన్న కారణంలోనే ఇంకొకడు వానికంటే మురుగు పరిగెత్తుకొని వచ్చి ఆ స్టిక్ తీసుకొని వాడు పరిగెత్తుతాడు. ఆ తర్వాత వాడు పరిగెత్తుతాడు. మొత్తానికి ఆ టీంలో ఉన్న వాళ్ళందరిలో ఎవడో ఒకడు గోల్ రీచ్ అవుతాడు. క్రైస్తవ జీవితం కూడా అంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఫస్ట్ మిషనరీ జర్నీ ఏదైతే ఉందో పౌలుతో బర్నబా ముందుకు వెళ్ళగలిగాడు. అది అపోస్తల కార్యం 13వ అధ్యాయం 3 నుంచి 14 వచనాలు, 3వ వచనం 14 నుంచి 14వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. అయితే లేఖన భాగాలలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి బర్నబా ఎవరినైతే ప్రోత్సహించాడో ఆ వ్యక్తి ఇంకొక విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అసలు వాళ్ళకు వీళ్ళకు పొంతన కుదరడం లేదు. వాళ్ళకు వీళ్ళకు మనస్పర్ధలు వచ్చేసాయి. అప్పుడు బర్నబా వెళ్ళి పౌలుతో అంటాడు, పౌలా, నేను నిన్ను ప్రోత్సహించిన విధం నీకు అర్థమైంది కదా, మరి నువ్వు వాళ్ళని ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నావు? ఎందుకు వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేయలేకపోతున్నావు అంటే, నీలో లోపం ఉంది, నువ్వు స్వార్థపరుడివి. ఈరోజు నీ జీవితంలో ఒక స్థితికి ఎదిగిన తర్వాత నీవు ఇంకొకడు ఎదగాలి అనే స్వభావం నీలో లేదు. వాడు అలాగే ఉండాలి అనుకుంటాడు. అది పొరపాటు. మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మనము ఎదిగిన స్థితిలోనే వాడు ఉండేటట్లుగా చూడాలి. చాలామంది మా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చోండి అంటే, లేదు సార్ అంటారు. నిలబెట్టవచ్చు. ఎంతవరకు నిలబెడతాము? ఇక్కడ ఉన్న రోజులు నిలబెడతాం, ఇక్కడ వెళ్ళిపోయాక మనల్ని నిలబెడతారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎదుట గర్వము చూపించడం అనేది పెద్ద విషయం కాదు. చాలామంది, సార్ మీరు చాలా క్లోజ్గా ఉంటారు సార్, మీకు పెద్ద వాల్యూ ఉండదు సార్ అంటే, నీ వాల్యూ నాకెందుకురా? నీవిచ్చే వాల్యూ నాకెందుకు? నా దేవుని నుంచి నాకు వాల్యూ వస్తే చాలు. నీవు నన్ను నెత్తి మీద పెట్టుకునే తొక్కినా నాకు ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే నా దేవుని ప్రేమ కంటే గొప్పది భూమి మీద ఏది కూడా. నా దేవుని ప్రేమ నన్ను నీ కాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చినా నేనేం ఫరక్ పడదని చెప్తాను నేను. సార్ ఇంతకుముందు ఉన్న పాస్టర్లు అట్లుండేవాళ్ళు సార్, చాలా ఇదిగా ఉండేవాళ్ళు, మీరు అస్సలు ప్రజల్లోకి వెళ్ళి అసలు పాస్టర్గానే కనపడడం లేదు సార్, మీకున్న విలువలంతా పోయినాయంటే, నా విలువలు పోయేది కాదు, నాకేమైంది? నేను ఎవరిదాన్ని ఎగ్గుకున్నానా, లేకపోతే ఎవరికైనా మోసం చేశానా, ఎవరికైనా నష్టం చేశానా, ఎవరి మీద అయినా అబద్ధాలు చెప్పానా, ఎవరికైనా కొట్లాటలు పెట్టానా? లేదే. నీ ఎదుట నేను ఒకవేళ ఎక్కువగా మాట్లాడు, నీతో ఎక్కువ క్లోజ్గా ఉండి చులకన అయ్యుండొచ్చు, అది నీ ఇష్టం. నువ్వు చులకనగా చూస్తావా గొప్పగా చూస్తావా అనేది నీ ఇష్టం. అది నిన్ను బట్టి ఉంటుంది, నన్ను బట్టి కాదు. నేను నిన్ను ఎప్పుడు అలాగే చూస్తాను. ఈరోజు బర్నబా స్వభావం అదే పౌలు అంటున్నాడు. పౌలు, నువ్వు వీళ్ళ విషయంలో ఎందుకు తర్కవాదం చేస్తున్నావు? ఎందుకు వాళ్ళతో నీకు సమ్మతి కావడం లేదు? ఎందుకు వాళ్ళతో నువ్వు ఆ రిలేషన్లో నువ్వు సరిగా ఉండలేకపోతున్నావు అన్నప్పుడు పౌలు యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఇమ్మీడియట్గా పౌలును పక్కకు పెట్టి బర్నబా మార్కును ఏం చేశాడు? ఎంబడి పెట్టుకొని శీలను పౌలుకు అప్పగించేసి, మీరిద్దరు ఇలా వెళ్ళండి, మేమిద్దరం ఇలా వెళ్తాం. చూడండి పరిచర్య విధానం ఎంత గొప్పది. అర్థమైందా? కొంత గద్దించవచ్చు పౌలుని, మార్కుని తీసుకొని వెళ్ళు నువ్వు పరిచర్యకి అనొచ్చు, కానీ వాళ్ళిద్దరికి పొసకడం లేదు.
కాబట్టి బర్నబా ఆలోచన విధానం ఏంటంటే, మీరిద్దరు అలా వెళ్ళండి, పౌలు శీలలు మీరు వెళ్ళండి, మార్కు నేను ఇలా వెళ్తాం. ఇమ్మీడియట్గా మార్కును తీసుకొని వెళ్ళి ఆ పరిచర్య విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తాం. పౌలు విసిగిపోయాడు, కానీ బర్నబా విసిగిపోలేదు. దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ బర్నబా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంచివాడు ఎప్పుడు కూడా విసిగిపోడు, ఒక మంచివాడు ఎప్పుడు బాధపడడు, ఒక మంచివాడు ఎప్పుడు ఏది చేసినా దానిని ఎత్తి పొడవడు. అది గుర్తుపెట్టుకోవాలి. నేనే చేశాను ఏంది నువ్వు చేసేది? ఎస్, నువ్వు చేసి ఉండవచ్చు, కానీ చేసిన వాడు ఎప్పుడు చెప్పడు, చెప్పేవాడు ఎప్పుడు చేయడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 39వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది చూడండి. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కూప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంగములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేస్తున్నాడు. బర్నబా ఎవరిని వెంబడి పెట్టుకున్నాడు? మార్కు వెంబడి పెట్టుకున్నాడు. వాస్తవికంగా ఎవరెవరు వెళ్ళాలి? పౌలు గారు, మార్కు గారు వెళ్ళాలి. శీల, బర్నబా వెళ్ళాలి పరిచర్యకి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తెలివైన వాడు, ఆలోచించదగిన వాడు, ఎదుటి వ్యక్తి మేలు కోరుకునేవాడు ఎప్పుడు కొట్లాటలు పెట్టడు. ఇక్కడదక్కడ అక్కడిదిక్కడ ఎప్పుడు చెప్పడు. మన మేలు కోరేవాడు ఎప్పుడు మన గురించే మాట్లాడతాడు, మన గురించి ఆలోచన చేస్తాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఈ లేఖన భాగాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు బర్నబాలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే, సమస్యలకు దారి తీయలేదు, ఛాన్స్ ఇవ్వలేదు. ఇమ్మీడియట్గా దాన్ని సద్దు మణిగించేసి అక్కడి నుంచి డివైడ్ చేసేసి తీసుకొని వెళ్ళిపోయాడు మార్కుని. కొన్ని పర్యాయాలు మరి సంఘంలో అనేకమైనటువంటి ఇష్యూస్ రేకెత్తించబడ్డాయి. 15వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తుంటున్నప్పుడు అక్కడ కొన్ని ఇష్యూస్ను మనం చూడొచ్చు. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితిరేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబానుకు వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకు వెళ్ళవలెనని సహోదరులందరూ నిశ్చయించిరి. ఈ 12వ వచనాన్ని మనం చూస్తుంటున్నప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడింది. అంతటా సమూహం అంతా ఈ ఊరకుండి బర్నబాయు పౌలను తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక క్రియలను, అద్భుతములను వివరించగా ఏం చేశారంట? ఆలకించెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్యుల పక్షముగా మాట్లాడి యెరూషలేములో అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా సద్దుమణిగించినటువంటి వాడు. ఈరోజు దేవుని పిల్లలైనటువంటి మనం, టైలర్ అనేటటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తిని బిల్లీ గ్రహాం గారు ప్రభువులో ఆయనను ఏ విధంగా నడిపించాడో మనందరికీ తెలుసు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరమును కూడా దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఒకవేళ బర్నబా లాంటి వాళ్ళు మన వెనక లేకపోతే మన జీవితాల్లో మనం ఈ స్థితిలో ఉండం. మొన్నటి దినమున పాస్టమ్మ గారి అభిషేకం అప్పుడు కొంతమంది దైవజనులు వచ్చారు. వారిలో కొంతమంది మా వెనక ఉండడం ద్వారా ఈరోజు మీరు పిలిచే పేరు కానీ మీరు చూస్తున్న వ్యక్తి కానీ ఇక్కడ నిలబడ్డాడని చెప్పాను. వారికి ఎప్పుడు మేము కృతజ్ఞులం. నా ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని పిల్లలుగా నీ జీవితంలో నీకంటూ తెలియని ఒక వ్యక్తి నీ వెనుక ఉన్నప్పుడు నీవు దాన్ని ఎలా యూటిలైజ్ చేయగలుగుతున్నావు, ఎలా నువ్వు దాన్ని ముందు కొనసాగింపు చేయగలుగుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈరోజు బర్నబా లేకపోతే పౌలు లేడు, బర్నబా లేకపోతే సంఘానికి ఇవ్వడమే తెలియదు, బర్నబా లేకపోతే మార్కు లాంటి వాళ్ళు, పౌలు శీలల లాంటి వాళ్ళు, లేదా సంఘంలో అనేకమైనటువంటి సమస్యలు సద్దుమునిగేటటువంటి విధానం అనేటటువంటిది లేదు. కాబట్టి దేవుని వాక్యం ఈరోజు జ్ఞాపకం చేస్తుంది. పౌలు సాక్ష్య జీవితం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 12 వరకు మీరు చూడొచ్చు. పౌలు జీవిత విధానములో 3 రకాలైనటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకటి, ఆయన 3 ప్రయాణాలలో 3 మిషనరీస్ జర్నీస్ని ఆయన కంప్లీట్ చేసుకోవడానికి ఒక బర్నబా ఆయన వెనుకున్నాడని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి.
బైబిల్ గ్రంథంలో 13 పత్రికలు రాయగలిగాడు అంటే ఒక బర్నబా ఆయన వెనుకున్నాడని గుర్తుపెట్టుకోవాలి. 14 సంఘాలు ఆయనకున్నాయి అంటే ఒక బర్నబా ఆయన వెనుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆ పౌలు అంటాడు, ఆ పౌలు తన జీవితంలో ఒక సాక్ష్యాన్ని ఇస్తాడు. ఏమంటాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం అంటాడు. ఏమంటున్నాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును క్రీస్తుని నన్ను పోలి నడుచుకొనుడి అనేటటువంటి మాట దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకవేళ బర్నబాను పోలి నడుచుకున్న ప్రకారము కాదు, మనందరి గురి ఎవరు? క్రీస్తే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను మనమందరమును కూడా ఇక్కడ కూడి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే మన వెనక ఉన్నది క్రీస్తే. ఆ క్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటంటే ఆ రక్షణను మనం కొనసాగింపజేసుకోవాలి. ఆ రక్షణను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఆ రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము అంటుంది దేవుని వాక్యం. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలైనటువంటి మనం ఈ అంచుల లోతుల్లో నుంచి దేవుని వాక్య అర్థంలో నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే నీవు నేను వ్యక్తులని కాదు. చేస్తే చేశాననకు, చేయించుకుంటే ఒకవేళ నువ్వు వ్యక్తిని గుర్తుపెట్టుకోకపోయినా ఆ వ్యక్తి ఎవరి నామమున చేశాడో గుర్తుపెట్టుకో. ఆమేన్. ఆ నామము ఏ నామం అయి ఉన్నది? క్రీస్తు యేసు నామము. ఆమేన్. యేసు క్రీస్తు నామం ఏదైతే ఉందో ఆ నామాన్ని మనం ఎప్పుడు చేపట్టి దాని ప్రకారంగా మన జీవితాల్లో ముందుకు వెళ్ళే వారమై ఉండాలి. ఎప్పుడైతే ఆ స్థితిని కలిగిన వారమై ఉంటామో అప్పుడు పౌలు లాంటి సాక్ష్యాన్ని మనం కలిగినటువంటి వారమై ఉంటాం. దేవుని వాక్యం అంటుంది, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మీన్స్ క్రీస్తుని పోలి నడుచుకొనుడి. ఎందుకంటే నాలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. తలొంచండి, ప్రార్థన చేసుకుందాం. మరి నీ జీవితంలో ఒకవేళ ఎవరైనా ఉంటే ఒక్కసారి తిరిగి జ్ఞాపకం చేసుకో. పౌలు జీవితంలో బర్నబా లాంటి వారు, బర్నబా పరిచర్య అంతా కూడా దేవుని సేవకులను సిద్ధపరచడం, కృంగిన వారిని ప్రోత్సహించడం, దేవుని సంఘాన్ని ప్రోత్సహించడం, కలిగినదంతా అమ్మే దేవుని సన్నిధిలో పెట్టడం ఆయనకు దేవుడు ఇచ్చిన వరం. ఈరోజు నీవు నేను మనమందరం కూడా దేవుని సంఘములు సాధనములుగా, దేవుని పిల్లలుగా మనందరం ఏ స్థితిలో ఉన్నాం మనమందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తలొంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, మీరు మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఒక బర్నబా ద్వారా ఒక పౌలు వచ్చాడు. ఒక బర్నబా ద్వారా అపోస్తలులందరూ కూడా సిగ్గుపడేటటువంటి స్థితిని తీసుకొని వచ్చారు. ఒక బర్నబా ద్వారా క్రైస్తవ సంఘం మాదిరిగా ఎలా ఉండాలో, ఎలా ఇవ్వాలో మీరు నేర్పించారు. ఒక బర్నబా ద్వారా సంఘంలో ఉన్నటువంటి అలజడులు ఏ విధంగా తీర్చుకోవాలో మీరు నేర్పారు. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఒక బర్నబాగా సిద్ధపరచండి. స్త్రీ పురుషుడని భేదం లేక ఒక బర్నబా లాంటి ఆ స్వభావాన్ని మాకు దయచేయండి. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. మా జీవితాల్లో మీరు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం. మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ విన్న వాక్యము మా హృదయాల్లో ఫలించుటకు, స్థిరపరచబడుటకు కృప దయచేయమని క్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.